గత 10 సంవత్సరాల నుంచి కేవలం జేసీబీలతోని నిలబడి ఫోటోలు దిగి మేము పూడిగా తీసినామని చెప్పేసి తప్పుడు రికార్డులు సృష్టించి పైసలు దీనిపోయిన దాఖలాలు మీకున్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మరి మీరు చేసింది ఏమున్నది? 10 సంవత్సరాలలో మీరు రైతులకు ఉడగబెట్టింది ఏమున్నది? బుష్ కటింగ్ కానీ బుష్ కటింగ్ కూడా చేయలేదు. 4 సార్లు బుష్ కటింగ్ రాసుకున్నారు. మీరు రికార్డు చూస్తే తెలిసిపోతుంది బుష్ కటింగ్ ఎన్నిసార్లు రాసుకున్నారని. అప్పుడు సూర్యకాంత్ గారు ఏఈ గారు ఉన్నప్పుడు వారి మీద బలవంతంగా దౌర్జన్యంగా ప్రెషర్ పెట్టి, నిజంగా చెప్పాలంటే భూపాల్ రెడ్డి గారి చరిత్ర నల్లవాగు షటర్ తూము రిపేర్ కాడికి వెళ్లి సురువైంది. ఆయన 3.5 లక్షలతోని ఫస్ట్ వారి సోదరుడు విజయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫస్ట్ వర్క్ ఆయన కాంట్రాక్టర్ 3.5 లక్షలతో షట్టర్ రిపేర్ పెట్టింది. షట్టర్ రిపేర్ చేయకుండా 3.5 లక్షలు రికార్డ్ చేసుకున్నారు. ఆయన చరిత్ర అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత చేపల చెరువులు అమ్ముకొని సబ్లీజ్ ఇచ్చి అట్లా కూడా ఆయన చరిత్ర. తర్వాత రోడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు వాసర్ నుండి ఎరక్పల్లి కర్సగుద్ది పోయే రోడ్డు మీద ఈయన భూపాల్ రెడ్డి గారు డాంబర్ చేస్తే, బీటీ రోడ్ చేస్తే గడ్డి మొలిచింది. అంటే అంత అధ్వానంగా చేసిండు. మీరు నారాయణఖేడ్లో బీటీ రోడ్ల మీద కూడా గడ్డి మొలుస్తుందా అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిపోయింది స్పెషల్ ఆఫీసర్. ఇక సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. సొసైటీ గురించి అయితే మీకు తెలుసు, ఎన్ని లోడ్ల ఫెర్టిలైజర్ అమ్ముకున్నావో నువ్వు డైరెక్టర్ ఉండంగా అని చెప్పేసి అందరికీ తెలుసు. మొన్నటి వరకు సొసైటీ కూడా రీఓపెనింగ్ కాలేదు. సొసైటీల నుంచి లోన్లు కూడా రైతులకు పోలేదు. ఎందుకంటే డిఫాల్ట్ సొసైటీ కింద కన్సిడర్ చేసింది. ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత పాపం అంతనైతున్న పనిచేసి ఇప్పుడు రైతులకు సకాలంలో రుణాలు అందుతా ఉన్నాయి. అయినా ఇంకా కూడా అదే దానికి అలవాటు పడతా ఉన్నారు మీరు. ఈ నల్లవాగు మీకు ఒకటి ఏదైపోయిందంటే కామధేనం అయిపోయింది మీకు నల్లవాగు కింద. కాబట్టి ఖబర్దార్, మా ప్రభుత్వంలో ఇప్పుడు రైతులకు న్యాయం జరగాలి. అది బీద రైతులకు న్యాయం జరగాలి.